షోగ్రెన్ సిండ్రోమ్ తిరిగి మళ్లించదగనదైతే ఎందుకు ఎక్కువ మంది డాక్టర్లు దీని గురించి మాట్లాడటం లేదు? ఈ వీడియో మొత్తం షోగ్రెన్ రికవరీ మరియు సంరక్షణ చుట్టూ ఉన్న అపోహలను ఖండించడమే. షోగ్రెన్ సిండ్రోమ్ ఉన్న రోగులు తమ పరిస్థితిని శాశ్వతంగా తిరిగి మళ్లించుకోవడానికి అవసరమైన సహాయం ఎందుకు పొందలేరు అనే 4 ప్రధాన కారణాల గురించి మనం మాట్లాడబోతున్నాం. హాయ్, నేను డాక్టర్ చాను దాసరి, బోర్డు సర్టిఫైడ్ సర్జన్. గట్ మైక్రోబయోమ్ లోపం వల్ల కలిగే ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను తిరిగి మళ్లించడంలో నిపుణుడిని. గత 13 సంవత్సరాలలో శాశ్వతంగా ఇన్ఫ్లమేషన్ను తొలగించుకున్న వేలాది మంది రోగులు మరియు క్లయింట్ల విజయ కథలను నేను చూశాను. ప్రపంచంలోని ప్రతి టాంజోన్లో ఉన్న ప్రజలు మా కోచింగ్ ప్రోగ్రాం మరియు క్లినిక్ నుండి వచ్చిన జ్ఞానం మరియు ప్రోటోకాల్లను ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను సాధించి షోగ్రెన్ సిండ్రోమ్ ఇన్ఫ్లమేషన్ను శాశ్వతంగా తిరిగి మళ్లించుకున్నారు. ఈ వీడియోలో షోగ్రెన్ సిండ్రోమ్ గురించి చర్చల్లో తరచూ మర్చిపోతున్న కొన్ని చాలా ముఖ్యమైన విషయాలను లోతుగా పరిశీలించబోతున్నా. ఈ జ్ఞానం ఎందుకు విస్తృతంగా తెలియదు అనే 4 ప్రధాన కారణాలను కూడా మనం వివరించబోతున్నాం. మొదటిది, డాక్టర్లు ఇంకా జన్యుపరమైన కారణాలనే నిందిస్తున్నారు. ఇదే నేను జ్ఞాన లోపం అని పిలుస్తాను. పరిశోధనలు చూపించాయి గట్ మైక్రోబయోమ్ లోపం అనేది షోగ్రెన్ సిండ్రోమ్ వంటి పరిస్థితుల్లో కనిపించే ఇన్ఫ్లమేషన్ కు ప్రధాన ప్రేరకంగా ఉంటుంది. ఈ 2022 అధ్యయనం ప్రైమరీ షోగ్రెన్ సిండ్రోమ్ లో ప్రత్యేకమైన గట్ మైక్రోబయోమ్ మరియు మెటబాలిక్ మార్పులను గుర్తించింది. ఇందులో ప్రో ఇన్ఫ్లమేటరీ బ్యాక్టీరియా పెరుగుదల, అమినో ఆమ్లాలు మరియు లిపిడ్ మెటబాలిజంలో మార్పులు కనిపించాయి. ఇవి వ్యాధి పురోగతికి మరియు ఆంతర్యానికి నష్టం కలిగించడంలో సహాయపడతాయి. ఇంకా ఈ 2021 అధ్యయనం ప్రైమరీ షోగ్రెన్ సిండ్రోమ్లో మైక్రోబయోమ్ డిస్బయోసిస్ పాత్రను పరిశీలించి ఇది ఎపిథీలియల్ బారియర్లు, ఇమ్యూన్ యాక్టివేషన్ మరియు ఆటోఇమ్యూన్ ప్రక్రియలపై ఎలా ప్రభావం చూపుతుందో హైలైట్ చేసింది. అలాగే డైట్, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం అంశాలు షోగ్రెన్ సిండ్రోమ్లో ఇన్ఫ్లమేషన్ను గణనీయంగా ప్రభావితం చేయగలవని చూపించే పరిశోధనా పత్రాలు ఉన్నాయి. 2024లో జరిగిన అధ్యయనం ఉంది. ఇది షోగ్రెన్ సిండ్రోమ్ ఉన్న 3 మహిళలు ఆకుకూరలు, క్రూసిఫెరస్ కూరగాయలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పై దృష్టి పెట్టిన ప్లాంట్ బేస్డ్ పోషకాహార విధానాన్ని అనుసరించిన విధానాన్ని పరిశీలించింది. ఆశ్చర్యకరంగా కొన్ని వారాల్లోనే దాదాపు అన్ని లక్షణాలు తగ్గిపోయాయి. ఇంకా మరో 2024 అధ్యయనం నిద్ర, వ్యాయామం మరియు డిప్రెషన్ షోగ్రెన్ సిండ్రోమ్ పై ఎలా ప్రభావం చూపుతాయో పరిశీలించింది. దీనిలో నిద్ర లోపం సాధారణంగా కనిపించడమే కాకుండా అది అలసట మరియు డిప్రెషన్కు సంబంధించి ఉందని కనుగొన్నారు. అందువల్ల డిప్రెషన్ను చికిత్స చేయడం మరియు సరైన వ్యాయామ మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం ద్వారా రోగుల ఫలితాలను మెరుగుపరచడం ఎంత ముఖ్యమో హైలైట్ చేశారు. ఈ అనేక పరిశోధన పత్రాలు ఉన్నప్పటికీ చాలా మంది వైద్యులు ఇంకా షోగ్రెన్ సిండ్రోమ్లో జన్యుపరమైన అంశాలను ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. ఇది చూస్తే జన్యువులు మాత్రమే ఫలితాన్ని నిర్ణయిస్తాయని భావిస్తున్నట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడే విషయం ఉంది. షోగ్రెన్ సిండ్రోమ్ ఉన్న చాలా మందికి లక్షణాలు కనిపించక ముందే అదే జన్యువులు ఉండేవి. అయితే మారింది ఏమిటి? నిజం ఏమిటంటే జన్యుపరమైన అంశాలు పాత్ర పోషించవచ్చు, కానీ మీ పేగులో ఉండే బ్యాక్టీరియా DNA అంటే బ్యాక్టీరియల్ జెనోమిక్స్ దీనిపై మరింత ప్రభావం చూపుతుంది. ఈ భావనను నేను మా మెంబర్షిప్ కోర్సులో తరచూ బోధిస్తాను. ఇది దానికి ఒక చిన్న పరిచయం. మనుషుల్లో డజన్ల కొద్దీ జన్యువులు ఉన్నా నేను చెప్పినట్టు ఈ జన్యువులు మీరు ఎలా ప్రవర్తిస్తారు, ట్రిగ్గర్లకు ఎలా స్పందిస్తారు అనే దానిపై ఆధారపడి ఆన్ లేదా ఆఫ్ చేయబడవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అయితే ఈ పర్యావరణ ట్రిగ్గర్లు ఏమిటి? ఈ పర్యావరణ ట్రిగ్గర్లు అంటే ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం. ఇవే పెద్ద 5. చాలా మంది డాక్టర్ల నుంచి మనం వినే సాధారణ కథ ఏమిటంటే జన్యువుల వల్లనే ఇన్ఫ్లమేషన్ వస్తుందని. కానీ నేను ఆ కథలో ఇంకొంత జోడించాలనుకుంటున్నాను. శరీరంలోని ప్రతి కణంలోనూ DNA ఉన్న న్యూక్లియస్ ఉంటుంది. ఈ DNA శరీరంలో వివిధ విధుల కోసం ఇన్ఫ్లమేషన్ను కూడా కలుపుకొని ఒక రెసిపీ బుక్లా పనిచేస్తుంది. అంటే జన్యువులు ఒక రకంగా రెసిపీ బుక్లా ఉంటాయి. మీరు ఈ రెసిపీ బుక్ను ఉదాహరణకు ఒక బేకరీకి తీసుకెళ్తే వారు స్కోన్స్ తయారు చేస్తారు. మీరు అదే రెసిపీ బుక్ను ఒక కేఫేకు తీసుకెళ్తే వారు సూప్ తయారు చేయవచ్చు. అంటే అదే రెసిపీ బుక్ శరీరంలోని వేర్వేరు భాగాల్లో వేర్వేరు పనుల కోసం సూచనలు ఇస్తుంది. అందువల్ల బాహ్య ప్రభావాలు ప్రతి కణంలో ఏ జన్యు రెసిపీలు ఉపయోగించబడుతున్నాయో చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఇది 2 చాలా ముఖ్యమైన విషయాలకు దారితీస్తుంది. ఒకటి, మీకు ఒక జన్యువు ఉన్నందున అది ఎప్పుడూ ఆన్లో ఉంటుందనే అర్థం కాదు. వాస్తవానికి సరైన సమయం వచ్చే వరకు అది ఆఫ్లోనే ఉండవచ్చు. రెండవది, శరీరంలోని ప్రతి కణం ప్రతి జన్యువును ఉపయోగించదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు మంచి జన్యువులు లేదా చెడు జన్యువులు ఉన్నా అవి ఇన్ఫ్లమేషన్కు కారణమవుతాయా అన్నదానిపై అవి ఎప్పుడూ ఆన్లో ఉండవు.
మీరు వాటిని నియంత్రించే సామర్థ్యం కలిగి ఉన్నారు. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఎలా అనేది అదే చాలామంది డాక్టర్లు తెలియజేయడంలో విఫలమవుతారు. వాళ్ళు మీకు ఎలా అనేది చెప్పరు. వాళ్ళు జన్యువులను నిందించి మందులు సూచించడంలో చాలా త్వరగా ఉంటారు. కానీ ఒక క్షణం కూడా ఆలోచించరు. నువ్వు బహుశా జన్యువు ఆన్ లేదా ఆఫ్ చేయడాన్ని నియంత్రించడానికి మార్గం ఉండొచ్చని. ఇదే విషయాన్ని ఈ కోర్సులో మేము మీకు నేర్పించబోతున్నాం. సరే, ఇప్పుడే చెప్పడం మంచిది. ఇప్పటివరకు మనం మనుషుల జన్యువుల గురించి మాట్లాడుతున్నాం. ఇవి ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మన శరీరం కూడా బిలియన్ల సంఖ్యలో సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ సూక్ష్మజీవులు తమదైన DNA సెట్లను కలిగి ఉంటాయి. ఇవి శోధనకరమైన పదార్థాలను ఉత్పత్తి చేయగలవు. ఈ సూక్ష్మజీవుల్లో కొంతమంది మనకు సహాయపడతారు, మరికొంతమంది హాని చేస్తారు. సరైన సమతుల్యతను సాధించడమే మన లక్ష్యం. నమ్మండి లేదా నమ్మకపోయినా, మన శరీరంలోని మొత్తం జన్యువులను కలిపితే కేవలం 1% మాత్రమే నిజంగా మనుషులవి. మిగిలిన 99% బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవుల నుండి వస్తాయి. ఇవి ఎక్కువగా మన ప్రేగులు మరియు శ్వాసనాళాల్లో నివసిస్తాయి. జన్యుపరంగా సమస్యలు ఉన్నాయని నిందించడాన్ని ఇష్టపడే వారికి మీకు అసలు చెడు జన్యువులు ఉండకపోవచ్చు. మీ జన్యువులు బాగానే ఉండొచ్చు. మీకు కేవలం బ్యాక్టీరియా అసమతుల్యత ఉండొచ్చు. అదే పెద్ద సమస్యకు కారణమవుతోంది. మళ్ళీ ఇది కూడా చాలామంది డాక్టర్లు మాట్లాడని మరో విషయం. ఇక్కడ మంచి మరియు చెడు బ్యాక్టీరియా నిష్పత్తి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందుకే నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మనం దీన్ని డిప్రెషన్లో చూసాం, మనం దీన్ని ఊబకాయంలో చూసాం, మనం దీన్ని IBS ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లో చూసాం, మనం దీన్ని ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ మరియు ఇతర ఆటోఇమ్యూన్ పరిస్థితుల్లో కూడా చూసాం. ఉదాహరణకు లూపస్, రుమాటాయిడ్, MS, సోరియాసిస్, ఎగ్జిమా మరియు దీర్ఘకాలిక అలర్జీలు. ఈ ప్రతి పరిస్థితిలోనూ చెడు బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు వాటిని తొలగించి మంచి బ్యాక్టీరియాతో భర్తీ చేయాలి. డాక్టర్లు మైక్రోబియోమ్ను సరిచేయరు. డాక్టర్లు ఏ అసమతుల్యతలు సంబంధితవో కూడా తెలియదు. నేను దీన్ని చాలా సులభంగా చెబుతాను. మైక్రోబయోమ్ అసమతుల్యతలు ఇన్ఫ్లమేషన్కు కారణమవుతాయి. ఇది మనకు తెలుసు ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టంలో 80% భాగం గట్లో ఉంటుంది. అలాగే ట్రిలియన్ల సంఖ్యలో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు మరియు ఇమ్యూన్ సెల్స్ అన్నీ కలిసి ఇన్ఫ్లమేషన్ను ఉత్పత్తి చేస్తుంటాయి. కానీ ఇక్కడే సమస్య, డాక్టర్లు మైక్రోబయోమ్ను సరిచేయరు. కనీసం ప్రస్తుతం డాక్టర్లు కొన్ని వేర్వేరు వర్గాల్లోకి పడతారు. వాళ్లలో కొందరు మైక్రోబయోమ్ క్రోన్స్ డిసీజ్ ఇన్ఫ్లమేషన్లో పాత్ర పోషిస్తుందని కూడా అనుకోరు. మరికొందరు GI డాక్టర్లు మైక్రోబయోమ్ పాత్ర ఉందని తెలుసు, కానీ ఏ రకమైన అసమతుల్యతలు నిజంగా సంబంధితవో తెలియదు. ఇంకా కొందరు అప్పుడప్పుడు అసమతుల్యతల కోసం పరీక్షలు చేస్తారు, కానీ కారణం మరియు ఫలితాన్ని ఊహించలేరు. అందుకే వారు సాధారణ ప్రోబయోటిక్స్ను ఉపయోగించి వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. మరియు నా వంటి వారు కూడా ఉన్నారు. వారు బ్యాక్టీరియా యొక్క వ్యక్తిగత ఉపజాతుల ప్లాస్మిడ్ స్థాయి DNA లక్షణాలు మరియు ఫీనోటైపిక్ ప్రతిస్పందనలను అధ్యయనం చేసి నిజంగా క్రోన్స్ డిసీజ్ ఇన్ఫ్లమేషన్ను ప్రభావితం చేసే వాటిని జాగ్రత్తగా ఎంచుకున్నారు. గట్ మైక్రోబయోమ్ను తిరిగి సరిచేయడం ఖచ్చితంగా మరియు ఆధారాలతో ఉండాలి, యాదృచ్ఛికంగా లేదా నిర్లక్ష్యంగా కాకూడదు. ఇది కూడా వాస్తవంగా ఇన్ఫ్లమేషన్ను పరిష్కరించగల జన్యు ప్లాస్మిడ్లు ఉన్న బ్యాక్టీరియా సమూహంలోని వ్యక్తిగత ఉపజాతులను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక గట్ మైక్రోబయోమ్ పరీక్షలో ఉదాహరణకు మీకు డిస్బయోసిస్ లేదా ఓవర్గ్రోత్ లేదా లీకీ గట్ ఉందని చెబితే తక్కువగా ఉన్న స్ట్రెయిన్లను అందంగా భర్తీ చేయాలని అర్థం కాదు. నిజానికి ఆ వ్యూహం ఎప్పుడూ పనిచేయదు. అందుకే నాకు ఎప్పుడూ ప్రజలు కాల్ చేసి ఈ అసమతుల్యతలను సరైన విధంగా ఎలా సరిచేయాలో అడుగుతుంటారు. రెండవది, డాక్టర్లు షోగ్రెన్ సిండ్రోమ్కు ఫైటోన్యూట్రియంట్ల ఆరోగ్యకరమైన శక్తి గురించి తెలియదు. ఫైటోన్యూట్రియంట్లు షోగ్రెన్ సిండ్రోమ్ను నిర్వహించడంలో ఎంతో కీలకం, కానీ అవి నిజంగా ఏమిటి? అవి ఎందుకు అంత ముఖ్యమైనవి? మేము మా క్లయింట్ల కోసం ఫైటోన్యూట్రియంట్ ఆధారిత ఆహారాన్ని రూపొందించేటప్పుడు వారి వ్యక్తిగత పోషక అవసరాలు మరియు హెర్బల్ మెడిసిన్లు లేదా సప్లిమెంట్లతో సంబంధం ఉండే ఇతర వైద్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటాము. ఏదైనా ఆన్లైన్లో ట్రెండ్ అవుతుందంటే అది ప్రభావవంతంగా ఉందని లేదా సురక్షితంగా ఉందని అర్థం కాదు. అవసరం లేని సప్లిమెంట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం, బదులుగా ముఖ్యమైన పోషకాలు, సూపర్ ఫుడ్స్ సహా ఆహారం ద్వారా పొందడాన్ని ప్రాధాన్యత ఇవ్వడమే మా లక్ష్యం. విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియంట్లు వంటి మైక్రోన్యూట్రియంట్లు ఈ విధానానికి పునాది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు వంటి మాక్రోన్యూట్రియంట్లు కూడా అంతే ముఖ్యమైనవి. ఈ పోషకాలను ప్రతిరోజు సరిగ్గా సమతుల్యం చేయడం ద్వారా మెటబాలిక్ సమస్యలను పరిష్కరించడంలో, షోగ్రెన్ సిండ్రోమ్కు సంబంధించిన వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఈ నిష్పత్తులను తప్పుగా పొందితే ఆరోగ్యపరమైన కోలికను నెమ్మదిపరచవచ్చు. అందుకే ఈ అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. షోగ్రెన్ సిండ్రోమ్కు అనువైన ఆహారం గురించి నేను ఒక వీడియోను తయారు చేశాను, కాబట్టి
ఈ ఛానల్లో తప్పకుండా చూడండి. మూడవది, ఇది చాలా ముఖ్యమైనది. డాక్టర్లు మరియు రుమటాలజిస్టులకు రోగులను విజయవంతంగా మార్గనిర్దేశనం చేయడానికి అవసరమైన సమయం ఉండదు. మీలో ఎంతమంది డాక్టర్ దగ్గరకు వెళ్లారు? వారు 15 నిమిషాల్లో లోపల బయటకు వచ్చేస్తారు. వారు చేసే పని పరీక్షలు ఆర్డర్ చేయడం, మందులు సూచించడం, మరొకరి దగ్గరికి పంపించడం మాత్రమే. ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం, ట్రామా, సప్లిమెంట్లు లేదా జీవనశైలి మార్పుల గురించి మాట్లాడే సంభాషణ ఎక్కడ ఉంది? అది అక్కడ లేదు. మా క్లినిక్ కోచింగ్ ప్రోగ్రాంలో ఈ ప్రక్రియ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మొదటి కొన్ని వారాల్లో ప్రతి కోచింగ్ క్లయింట్తో మేము సగటున 200 నుండి 300 సార్లు కమ్యూనికేట్ చేస్తాము. ఈ స్థాయి శ్రద్ధ మరియు నిబద్ధతను మీరు సాధారణ డాక్టర్ ఆఫీసులో ఎక్కడా చూడలేరు. మేము ప్రతిదీ ట్రాక్ చేస్తాము. లక్షణాలు, ఆహారం, నిద్ర, బరువు, వ్యాయామం, ఇంతే కాదు ప్రతిరోజు మూవ్మెంట్స్ మరియు మలాన్ని కూడా. ఈ వివరాలపై ఇంత శ్రద్ధ చూపడం షోగ్రెన్ సిండ్రోమ్ను ఎదుర్కొనడంలో చాలా కీలకం. ప్రతి ఒక్క అంశం ముఖ్యం. ఒక ముఖ్యమైన భాగాన్ని కూడా మిస్ అయితే మీరు కోరుకోవడాన్ని ఆపివేయవచ్చు. నిజం ఏమిటంటే చాలా వైద్య వ్యవస్థలు ఈ స్థాయి శ్రద్ధ కోసం రూపొందించబడలేదు. డాక్టర్లకు సమయం ఉండదు. వారు మీను కొద్దిసేపు చూస్తారు, కొన్ని పరీక్షలు, మందులు సూచిస్తారు, ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్లీ రావాలని చెబుతారు. అందుకే షోగ్రెన్ సిండ్రోమ్ ఉన్న చాలా మంది ఇలానే చిక్కుకుపోతుంటారు. డాక్టర్లు తరచుగా షోగ్రెన్ ఇన్ఫ్లమేషన్ను తిరిగి తగ్గించడం అసాధ్యమని అనుకుంటారు, కానీ నిజం ఏమిటంటే అది సాధ్యమే. నాలుగవది, మందులపైగా ఆధారపడటం మరియు వాటి దుష్ప్రభావాలు, ప్రత్యామ్నాయాలను తక్కువగా అంచనా వేయడం. డాక్టర్లు మరియు రుమటాలజిస్టులు షోగ్రెన్ సిండ్రోమ్ చికిత్సకు మార్గదర్శకంగా పరిశోధనలపై ఎక్కువగా ఆధారపడతారు. వైద్య పరిశోధనలో గోల్డ్ స్టాండర్డ్గా పరిగణించే ఈ రాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ నిర్వహించడానికి చాలా ఖర్చవుతాయి. తరచుగా కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఫార్మాస్యూటికల్ కంపెనీలే పెద్ద ఎత్తున షోగ్రెన్ ట్రయల్స్కు ప్రధానంగా నిధులు సమకూర్చుతుంటాయి, ఎందుకంటే వాటికి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఒక మందు ప్రభావవంతమని నిరూపితమైతే దాన్ని మార్కెట్ చేయవచ్చు, పేటెంట్ పొందవచ్చు, సంవత్సరాల పాటు ప్రత్యేకంగా అమ్మవచ్చు. కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే ఫార్మాస్యూటికల్స్ కు వ్యతిరేకం కాదు. షోగ్రెన్ సిండ్రోమ్ ను నియంత్రించడంలో మందులు కీలక పాత్ర పోషిస్తాయి. అనేక మందికి జీవితాలను గణనీయంగా మెరుగుపరిచాయి. నా ఆందోళన చికిత్స సమాచారం డాక్టర్లకు, రోగులకు ఎలా అందించబడుతోంది అన్నదానిపై ఉంది. క్లినికల్ ట్రయల్స్ లో విజయవంతమైన థెరపీలు ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తాయి. ఇతర ఎంపికలు నిర్లక్ష్యం చేయబడతాయి. ప్రచికిత్సలు, ఆహార మార్పులు, ప్రోబయోటిక్స్ మరియు హెర్బల్ విధానాలకు పెద్ద ఎత్తున ట్రయల్స్ నిర్వహించడానికి ఆర్థిక మద్దతు దాదాపు ఉండదు. ఈ నిధుల కొరత వల్ల అవి చర్చలో పూర్తిగా వెలుపల పడిపోతాయి. షోగ్రెన్కు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించే ప్రకటనను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? కొన్ని సందర్భాల్లో ఈ ప్రత్యామ్నాయాల గురించి చర్చించడమే పరిమిత అధికారిక ఆధారాల వల్ల పరిమితమవుతోంది. ప్రకృతిబద్ధ విధానాల గురించి మాట్లాడినందుకు లేదా అవి ప్రచారం చేస్తున్నారని పేరుతో నా సహచరులను తప్పుదారి పట్టించే సమాచారం పంచుతున్నారని లేబుల్ చేసిన సందర్భాలు నేను చూశాను. రోగులను తప్పుదారి పట్టించే సమాచారానికి దూరంగా ఉంచడం ముఖ్యం. ఈ జాగ్రత్తదనం ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాలపై తెరిచి చర్చ అడ్డుకుంటోంది. ఇది చెడు ఉద్దేశాల గురించి కాదు. ప్రతి ఒక్కరూ రోగులకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ షోగ్రెన్ సిండ్రోమ్కు మందే ఏకైక లేదా ఉత్తమ పరిష్కారం అన్న నమ్మకం వైద్య సంస్కృతిలో బలంగా నాటుకుపోయింది. దీనివల్ల ఇతర ప్రభావవంతమైన చికిత్సలు గుర్తింపు పొందడం కష్టమవుతోంది. నేను పాశ్చాత్య శిక్షణ పొందిన శస్త్రచికిత్స నిపుణుడిగా మందులు, శస్త్రచికిత్సల ద్వారా ప్రజలకు సహాయం చేశాను. షోగ్రెన్ను నిర్వహించడానికి, మళ్లించడానికి ఇతర ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయని నేను నమ్మాను. వైద్య సమాజంలో తక్కువగా విలువించబడుతున్నాయి. సరే, ఈ వీడియో ఈ అంశాలను స్పష్టంగా చేయడంలో సహాయపడిందని ఆశిస్తున్నాను. మీ డాక్టర్ లేదా రుమటాలజిస్ట్ ప్రత్యామ్నాయ పరిష్కారాల గురించి సమాచారం ఇవ్వకపోతే అది ఎంత నిరాశ కలిగించేదో నాకు తెలుసు. అందుకే నేను ప్రతి వ్యక్తికి ఉత్తమమైన ఎంపికను అన్వేషించేందుకు మరియు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి డిస్కవరీ కాల్స్ను అందిస్తున్నాను. మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా షోగ్రెన్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లయితే వారిని ఈ వీడియో చూడమని ఆహ్వానించండి. ఇది వారికి ఉపశమనం మరియు కోలుకునే దిశగా మొదటి అడుగు వేయడంలో సహాయపడవచ్చు. చివరిగా, ఇలాంటి మరిన్ని విషయాల కోసం లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మైండ్ రిటమియం క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి. తదుపరిసారి కలుద్దాం.